కాలం తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కమెడియన్ ఆలీ జలకిచ్చాడు. ఇక నుండి తాను ఎటువంటి ఆడియో ఫంక్షన్స్ కి అటెండ్ కానంటూ కమెడియన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఫిల్మ్ నగర్లోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను, అలాగే వెబ్ మీడియాలోను హల్చల్ చేస్తుంది. ఆలీ తీసుకున్న ఈ నిర్ణయానికి ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది. ఎంతటి పెద్ద హీరో అయినా, అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన చిన్న ఆర్టిస్ట్ అయినా ఆలీ నోటి దూకుడికి నో చెప్పలేరు. ముఖ్యంగా ఆడియో ఫంక్షన్స్ లో ఆలీ వేసే బూతుల పురాణం ఫ్యామిలీ ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. అలాగే ఆడియో ఫంక్షన్ కి వచ్చిన పెద్దలు సైతం అటువంటి సమయంలో ఆలీ నోటి దూకుడికి భుజాలను తడుమే పరిస్థితి వస్తుందట. అయితే తను ఆడియో ఫంక్షన్ లో కేవలం నవ్వించడం కోసమే అలా మాట్లాడతానే తప్ప ఎవరిని ఉద్దేశించి కాదని చెప్పుకొస్తున్నాడు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆలీ మాట్లాడేది ఖచ్చితంగా బూత్లే అని అంటున్నారు. దీంతో ఆలీపై పత్రికలు, మీడియా వారు విరుచుకుపడుతున్నారు. దీనివల్ల ఫిలిం ఇండస్ట్రీలోనూ ఆలీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నుండి ఆడియో ఫంక్షన్స్ లో మాట్లాడాల్సి వస్తే ఎటువంటి బూత్ కామెడీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంతో ఫిలిం ఇండస్ట్రీ షాక్ అయినప్పటికీ తోటి యాంకర్స్ మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఆలీ స్టేజ్ పై ఉన్నప్పుడు మాటల సందర్భంలో ఎప్పుడు యాంకర్ ని టార్గెట్ చేస్తాడో అనే భయంతో యాంకరింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రముఖ యాంకర్ సుమ సైతం సరదాగా ఇతరులతో చెప్పుకొస్తున్నారట. ఆడియో ఫంక్షన్స్ లో ఆలీ నోరు కట్టేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదని మరికొందరు అంటున్నారు.